అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమము మన గుంటూరు వెస్ట్లో ఈరోజు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు నాని మాటలు విన్నాక మాటలు మనకు కరువైపోతాయి ఖచ్చితంగా. నాని చూపించినటువంటి ప్రేమ, నాని పంచినటువంటి ఆప్యాయత ఇప్పుడే కాదు, నాని పరిచయమైన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను. అదే సూటి మాట, అదే ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పుడు కూడా తన మాటల్లో చూస్తూ ఉంటాను. ఈరోజు తను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మాటలు కరువైనాయి అనే చెప్పొచ్చు. తమ్ముడు నాని విషయంలో ఒక మంచి ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ముందు తమ్ముడు నానిని ఒక మంచి పొజిషన్లో కూడా నిలబెట్టే బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికోసం ఖచ్చితంగా నా వంతుగా నేను కృషి చేస్తాను. అలాగే ఈ కార్యక్రమం కోసం ఏదైతే జాతీయ బీసీ సంక్షేమం యువజన రాష్ట్ర ఆఫీస్ని, కార్యాలయాన్ని ఇక్కడ నాని ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడానికి నన్ను ఆహ్వానించాడు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బీసీ ఉద్యమకారుడనే చెప్పొచ్చు, ఇంకా ఏమైనా మాటలు ఉంటే కూడా ఖచ్చితంగా వారికి మనం ఖచ్చితంగా ఆపాదించవచ్చు. ఒక బీసీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నకు, అలాగే ఎంతోమంది యువతకు ఒక మంచి చదువుల్ని, అలాగే ఎప్పుడు ఏదొచ్చినా కూడా అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి మా అంబర్పేట శంకరన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర బీసీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, అలాగే విచ్చేసినటువంటి ప్రతి అక్కకు, అన్నకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిశేషన్నతో ఇందాక నిజంగా అక్షరాల ఆదిశేషన్న చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. మొదటిగా రాజకీయంగా అనుకునే కంటే ముందు అసలు బీసీ సంఘాలు వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా బీసీలందరూ కూడా ఏమి చేస్తున్నారనే దాని మీద కొంత రీసెర్చ్ చేసుకుని మన కృష్ణయ్య అన్న దగ్గరికి ఆయన ఆశీస్సుల కోసం వెళ్ళడం జరిగింది. కృష్ణయ్య అన్న ఫస్ట్ ఆయన చేతుల మీదుగా ఆయన నిండు ఆశీస్సులు ఇచ్చారు. అక్కడి నుంచి బీసీ సంఘంలో మా ప్రయాణం మొదలైంది. ఇదే సంఘంలో, ఇదే బీసీ సంక్షేమ సంఘంలో కొన్ని బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఇంకా వెంటనే ఆదిశేషన్న ఫస్ట్ నేను నీకు సన్మానం చేయాలమ్మా అని చెప్పి ఒంగోలు రమ్మని ఆహ్వానించారు. వారే ఫస్ట్ సన్మానం చేశారు. ఈరోజు అనుకోకుండా మళ్ళీ వీళ్ళందరితోనే ఈరోజు వెస్ట్లో కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే మనము ప్రయాణం స్టార్ట్ అయింది. ఈరోజు మళ్ళీ వీళ్ళ చేతుల మీదుగానే ఈరోజు ఈ కార్యక్రమము జరగటము, తమ్ముడు నాని పిలవటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అనుకోకుండా అట్లానే జరుగుతూ ఉంది. నాకు నమ్మకం ఉంది ఇది ఒక శుభ పరిణామంగా దారి తీయబోతుందనే నమ్మకం పూర్తిగా అనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు బీసీలందరికీ కూడా ఒక పార్టీ ఉందని గనక మనం ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు బీసీలందరికీ ఒక పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది మన నాయకుడు జగనన్న. ఈరోజు మన రాష్ట్రంలో ఒక బీసీ మహిళగా, క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రిగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గర్వంగా చెప్పగలుగుతాం. ఏ బీసీ సంఘము ఎలాంటి మీటింగ్కి ఆహ్వానించినా అక్కడికి వెళ్ళి గర్వంగా మన ముఖ్యమంత్రి, మన నాయకుడు జగనన్న బీసీలకు చేస్తున్నటువంటి మంచి గురించి గర్వంగా మాట్లాడగలుగుతాం, గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేంటంటే చూసినట్టయితే ఎక్కడ ఏ ఉద్యమాలు అవసరం ఉన్నా, ఉద్యమాలు చేయకముందే మన ముఖ్యమంత్రి గారికి, మన బీసీలకు, మన బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకు ఏం కావాలో అది ఈరోజు అక్షరాల తన చేతులారా చేసి
ఆ లబ్ధి చేకూరుస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు బీసీలను కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వాళ్ళకు ఒక దారి చూపుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఈరోజు ఇస్తూ భావితరాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తూ బంగారు బాట వేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే ఒక సంక్షేమం అయితేనేంటి, అభివృద్ధి అయితేనేమిటి, ఏ రకంగా కూడా మనం తీసుకున్నా కూడా ఈరోజు జగనన్న మాటల్లో మనం వింటున్నాము. మొట్టమొదటిగా కూడా తన ప్రతి ఒక్క ప్రస్తావించేటువంటి మాటల్లో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే తన మాటల్లో మరి చెప్పుకుంటూ తను చేసిందే చెప్తూ వస్తున్నటువంటి వైనం మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన బీసీల పార్టీ. మనకు ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి జగనన్న. మనకు మన భవిష్యత్తు గురించి ఎప్పుడూ కూడా పరితపించేటువంటి ఒక నాయకుడు ఉన్నాడంటే అది మన నాయకుడు జగనన్న. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ ఒక మీటింగ్ అలా అది నడుస్తూ ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలైనా ఏ రాజకీయ నాయకులైనా మాటలకే పరిమితమయ్యారు, కానీ ఏ ఒక్కరూ కూడా మన బాగోగుల కోసం పట్టించుకోలేదు. ఎవరైనా కూడా మనల్ని, మన కులాల్ని, బీసీలను మరి ముఖ్యంగా వారి యొక్క అవసరాల కోసం రాజకీయ పార్టీల వాళ్ళ యొక్క అవసరం కోసమే వాళ్ళు బీసీల గురించి ప్రస్తావించేవాళ్ళు, కానీ ఎవరు కూడా బీసీలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు జగనన్న ఒక్కడే బీసీల కోసము అనుక్షణం కూడా పరితపిస్తూ అడుగులు వేస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి మనమంతా కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు, చాలామంది చిన్నారులు ఇక్కడ కలిశారు. అలాగే వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకరికే చెప్తా ఉన్నా, వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి నా బీసీ చెల్లెమ్మలందరూ కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీ అక్క రజనకు ఉందని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బీసీలకు ఏ కష్టం వచ్చినా కూడా మీ అందరికీ మీ రజనమ్మ మీ ఇంటి తోబుట్టుగా ఖచ్చితంగా అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నాకు కబురు చేయండి. మీరు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఖచ్చితంగా ఈ బీసీల చైతన్యం పరిచే విషయంలో, బీసీలను ఇంకొంచెం కూడా ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి దాంట్లో కూడా బీసీ సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా నాతో ఉండాలని, ఉంటాయని, ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ వేదిక నుంచి అక్కగారిని అడగొచ్చా లేదో తెలియదు, కానీ మన బీసీ హాస్టల్కి అక్క వాటర్ ప్లాంట్లు లేవు. ఏం చెల్లమ్మా? ఇమీడియట్గా ఎస్టిమేషన్ వేసి ఈరోజే ఆ పనులు ప్రారంభిద్దాం. వాటర్ ప్లాంట్కి సంబంధించి నేను వస్తాను, మన హాస్టల్కి నేను వస్తాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు తెలియజేయమన్నాను. ఖచ్చితంగా ఏదన్నా అట్లాంటి సమస్యలు ఉంటే నా దృష్టికి మీరే నేరుగా వచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చంద్రమౌళి నగర్లో మన ఆఫీస్ ఉంది. రేపు 1న పార్టీ ఆఫీస్ ప్రారంభిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను 10:30కి ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను.